హాయ్ మై డే స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూలాజిక్స్. ఈరోజు మన టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్ అండి. ఈ టాపిక్ మీద ఆల్రెడీ మనం బేసిక్ కంటెంట్ ఇచ్చేసాము. దానికి సంబంధించి ఇంకొద్దిగా ఫర్దర్గా అంటే మనకి కొద్దిగా ఇంకొక లెవెల్ క్వశ్చన్స్ మనం చేద్దాము. ఇది కూడా ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ కూడా మనకి మ్యాక్సిమం ఒక 70-80 క్వశ్చన్స్ మనం రేషియో ప్రపోర్షన్ మీద డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్ ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్స్ అనమాట. సో దీన్ని కూడా మనం మోడల్ వైజ్ డిస్కస్ చేస్తున్నాము. దీనిలో ఒకసారి నేను బేసిక్ కంటెంట్ చెప్పిన తర్వాత దాని మీద ఉన్న క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. దీనిలో ఒకసారి బేసిక్ కంటెంట్ చెప్తున్నానమ్మా, ఒకసారి చూడండి. మనం ఆల్రెడీ విన్నది మీరు. ఇప్పుడు ఒక రేషియో అనేది, ఇప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్లో నేను ఏం చెప్పాను, రేషియో అనగా నిష్పత్తి అంటే అర్థం ఏంటంటే ఒకే రకమైన రాసుల మధ్య పోలిక నిష్పత్తి అంటామని చెప్పాము. ఒకే రకమైన రాసుల మధ్య పోలికని ఏమంటాము, నిష్పత్తి అంటాము. నిష్పత్తుల మధ్య పోలికని ఏమంటాము, అనుపాతం అంటామని చెప్పాము. నిష్పత్తుల మధ్య పోలికని ఏమంటాము, అనుపాతం అంటామని చెప్పాము. సో ఇప్పుడు దీనిలో మనం చెప్పిన పాయింట్స్ ఒకసారి చూడమ్మా. దీనిలో నేను చెప్పిన పాయింట్స్ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. దీనిలో ఫోర్త్ ప్రపోర్షన్ 4వ అనుపాతం అని చెప్పాను. 4వ అనుపాతాన్ని ఫార్మ్ ఏం చెప్పామంటే B/C/A అని చెప్పాను. ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్మ్ ఏం చెప్పాము, B/C/A అని చెప్పాము. ఆ తర్వాత నెక్స్ట్ చూడక మనకి థర్డ్ ప్రపోర్షన్ అంటే 3వ అనుపాతాన్ని ఫార్మ్ ఏంటంటే B²/A. ఆ తర్వాత మధ్యమ అనుపాతం అంటే మీన్ ప్రపోర్షన్ అంటే మన ఫార్ములా తీసుకున్నాం అనుకో, ఇది √A/B. 4వ అనుపాతం ఫార్ములా B/C/A, 3వ అనుపాతం ఫార్ములా B²/A. ఆ తర్వాత మధ్యమ అనుపాతాన్ని ఫార్ములా √A/B అని చెప్పాము. ఇవి మనం రాసిన ఈ ఫార్ములాస్ అండి. దీంతో పాటుగా ఇంకా నేను చెప్పిన మాట ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ బేసిక్స్లో చెప్పాను, ఒకసారి రివిజన్ చేస్తున్నాను అనమాట. దీనికోసం మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ నీకు నేను నేర్పించింది ద్విగుణ నిష్పత్తి అంటే చెప్పాను. డూప్లికేట్ రేషియో అంటే ద్విగుణ నిష్పత్తికి ఫార్ములా చెప్పాము. ఏమని చెప్పామంటే A² B². నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో అన్నామనుకో, ఇది √A/√B అంటే ఉపద్విగుణ నిష్పత్తి అంటాము. ఏమంటాము, ఉపద్విగుణ నిష్పత్తి అంటాము. దాని ఫార్మ్ ఏంటంటే √A/√B. ఆ తర్వాత నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో అన్నామనుకో, అంటే త్రిగుణ నిష్పత్తికి ఫార్ములామా, ఇది A³/B³. త్రిగుణ నిష్పత్తి ఫార్మ్ ఏంటంటే A³/B³. నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ రేషియో అన్నామనుకో, దీనికి ఫార్మ్ ఏం చెప్పామంటే √A/√B అన్నమాట. 4వ అనుపాతం ఫార్ములా B/C/A, 3వ అనుపాతం ఫార్ములా B²/A. ఆ తర్వాత మధ్యమ అనుపాతం ఫార్ములా √A/B. ఆ తర్వాత ద్విగుణ నిష్పత్తి ఫార్ములా A²/B². తర్వాత ఉపద్విగుణ నిష్పత్తి ఫార్ములా √A/√B. తర్వాత త్రిగుణ నిష్పత్తి ఫార్ములా A³/B³. ఆ తర్వాత ఉపత్రిగుణ నిష్పత్తి ఫార్ములా √A/√B అనమాట. ఇది మనం చెప్పిన ఫార్ములాస్. ఒకసారి నేను రివిజన్ చేస్తున్నాను అనమాట. అంటే దాంతోపాటుగా మనకి ఇంకా ఒక రేషియో అనేది ఎలా కనుక్కోవాలి, అంటే ఒక 2 రేషియోస్ కనిగిస్తే దాన్ని ఎలా కంబైన్ చేయాలనే పాయింట్ చెప్తున్నాను. ఇది ఒకసారి రఫ్ చేసేస్తున్నాను. నేను రాసినప్పుడు ఇంగ్లీష్లో రాస్తున్నానమ్మా, మనకి బైలింగ్వల్ ఉంటుంది క్లాసు. సో నీకు క్వశ్చన్ డిస్ప్లే అనేది కూడా మనకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 వస్తుంది. రాయటం ఇంగ్లీష్ రాస్తాను, చెప్పేటప్పుడు తెలుగు చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఇది మనకి ఈ కోర్స్ అనేది మనకి ఎలా ఉంటుందంటే లెవెల్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ బేసిక్ కంటెంట్ ఉంటుంది, దాని తర్వాత ఇంకొన్ని ఒక 70-80 క్వశ్చన్స్ లేదా ఒక 100 క్వశ్చన్స్, మ్యాక్సిమం 100 క్వశ్చన్స్ నేను ఇలా కంటెంట్ పెంచుతాను. ప్రతి లెవెల్లో కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాము. మ్యాక్సిమం అర్థమెటిక్ నేర్పించే బాధ్యత నాది, రెస్పాన్సిబిలిటీ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. దీని తర్వాత ఆ తర్వాత ఒక 2 రేషియో ఎలా కంబైన్ చేయాలో కూడా నేను చెప్పున్నాను ఆల్రెడీ. నీకు ఒకసారి రిప్రజెంట్ చేస్తున్నాను చూడు ఇక్కడ మనకి. ఇప్పుడు A/B ఈక్వల్స్ టు లెటర్ సపోజ్ నీకు 2:3 ఉంది. ఆ తర్వాత B/C అనేది ఉంది. ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ 4:5 ఉంది. నాకు A/B/C కావాలనుకున్నామనుకో, A/B/C కావాలనుకో, ఇది ఇలా మల్టిప్లికేషన్ చేయాలి ఒక పద్ధతి. అంటే ఎలా చేస్తాము, 2 4 8, 4 3 12, 3 5 15, 2 4 8, 4 3 12, 3 5 ఎంత 15. అంటే A/B/C యొక్క వాల్యూ ఎంత అంటే 8:12:15 ఆన్సర్ అన్నమాట. అయితే 2 రేషియోని ఎప్పుడైనా కంబైన్ చేయాలని నేనేం చెప్పానంటే ఈ మొదటి నిష్పత్తుల చివరి పదము, 2 నిష్పత్తుల మొదటి పదం ఖచ్చితంగా సమానం ఉండాలి. ఇప్పుడు నీకు A/B ఇచ్చేసి తర్వాత C/D ఇచ్చేసి 2 కంబైన్ చేయమంటే కుదరదండి. మనం 80% కంబైన్ చేయడానికి రాదు.
ఎందుకంటే దీనికి చివరి పదము దీని మొదటి పదము ఎప్పుడైనా సరే సేమ్ ఉండాలి. దీనికి దీనికి పరపదము దీనికి పూర్వపదము ఖచ్చితంగా సమానం ఉండాలి. సమానం ఉంటేనే కంబైన్ చేయగలం. వాడే నీకు ఇచ్చి కావాలని ఇచ్చి x/y ఈక్వల్స్ సమ్ రేషియో ఇచ్చేసి z/a ఈక్వల్స్ సమ్ రేషియో ఇచ్చి రెండు కంబైన్ చేయమంటే హైలీ ఇంపాసిబుల్ అనమాట. రెండు కంబైన్ చేయాలని గ్యారెంటీకి డెఫినెట్గా మనకి ఖచ్చితంగా కంబైన్కి ఏదైనా ఉండాలి. ఇది ఒక పద్ధతి చెప్పాము. లేదు నీకు a/b b/c అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ a వాల్యూ ఇదేమన్నా b వాల్యూ ఆ తర్వాత c వాల్యూ ఇవ్వన్నా మనకు a/b 2/3 అంటే ఇది 3 రాస్తాము, ఇక్కడ కూడా 3 రాస్తామండి. b/c 4/5 అంటే ఇది 4 ఇది 5 రాస్తాము. ఆ తర్వాత ఇక్కడ కూడా మనం 4ని ప్రజెంట్ చేస్తాము. అంటే సేమ్ నెంబర్ రాయాలని నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఓకే, అంటే బీసీ దగ్గర మాత్రమే 4, 5 రాసి 4కి ముందు రాసేటప్పుడు 4 రాయాలా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఒకవేళ నీకు తర్వాత కనుక ఖాళీ ఉంటే దాని తర్వాత అదే నెంబర్ రాయాలి. అంటే దీని ఆన్సర్ కూడా ఎంత అవుద్దప్పుడు మనకి 8:12:15 మన ఆన్సర్ అవుద్దన్నమాట. 8:12:15 8:12:15 2 4 8 3 4 12 3 5 15 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 8:12:15 మన ఆన్సర్ అండి. ఓకే రైట్. అండ్ ఆ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామా, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను కనుక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడ ఇక్కడ మనకి ఇప్పుడు a/b అనేది ఒకవేళ నీకు 2:3 అన్నాను, b/c అనేది ఒకవేళ ఒక 5:7 అన్నామనుకో. నాకు కావాల్సింది ఏంటంటే a వాల్యూ తర్వాత b వాల్యూ తర్వాత c వాల్యూ ఎంత అన్నామనుకో. అంటే a/b/c అనేది ఎంత అన్నామనుకో. ఇప్పుడు మనం మల్టిప్లై చేయాలంటే ఇక్కడ మనం ఇలా మల్టిప్లై చేయాలి అంటే 2 5 10 అన్నట్టు, తర్వాత 5 3 ఎంత 15 అన్నట్టు, ఆ తర్వాత 3 7 ఎంత అంటే 21 అన్నట్టు. సో a/b/c యొక్క వాల్యూ ఎంత అంటే 10:15:21 10:15:21 ఆన్సర్ అండి. ఇలా అయినా చేయొచ్చమ్మా, మీ ఇష్టం, మీరు ఇలానే చేయండి. లేకపోతే మన కంబైన్ రేషియో ఎలా చేయాలంటే ఇలా రాయండి మా, ఏదైనా పర్లేదు. ఏబీసీ అనుకున్నామనుకో ఇది 2 3 అయినప్పుడు 3 అండ్ బీసీ అనేది 5 ఇది 7 అయితే ఇది కూడా ఎంత 5 అవుతుంది. సో ఇది మల్టిప్లై చేస్తే 2 5 10 5 3 15 7 3 21 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ 10:15:21 మనం వాళ్ళు చేయాలి. ఒకవేళ నీకు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు a/b ఇచ్చాము, b/c ఇచ్చాము. ఓకే, దాంతోపాటు c/d ఇచ్చినప్పుడు a/b/c/d ఈ 4 వాల్యూస్ కనుక్కోవాలనుకోండి మనం ఇక్కడ మనము ఎలా చేయాలని మనం చూస్తున్నాం. చూడు ఇక్కడ మనకి ఇప్పుడు చూడు నేనేమన్నా అంటే చూడు a/b ఈక్వల్స్ టు 1:2 తర్వాత b/c ఈక్వల్స్ టు 3:4 తర్వాత c/d ఈక్వల్స్ టు 5:7 అయితే నాకు కావాల్సింది ఏంటంటే a వాల్యూ b వాల్యూ c వాల్యూ అండ్ d వాల్యూ రేషియో ఎంత, a/b/c/d అనేది ఎంత అన్నాడు అనుకోండి. a/b/c/d అనేది ఎంత అన్నాడు అనుకో. నేనేమన్నా అంటే మీరు ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. దానికన్నా నాకు తెలిసి కొద్దిగా ఈజీ అప్రోచ్ ఇలా a/b/c అండ్ d అండ్ ఇలా రాసి a/b 1:2 కాబట్టి 1 2 రాసే, a/b 1:2 కాబట్టి ఇది 1 ఇది 2 రాస్తే ఈ వాల్యూని కూడా 2గా రాయండి, ఈ వాల్యూని కూడా 2గా రాయండి. 1 2 2 2 b/c 3:4 అన్నామనుకోండి. ఇక్కడ చూడు ఇక్కడ ఇది 3 ఇది 4 అయితే ఇది కూడా 4గా రాసాయమ్మా, దీని ముందు కూడా 3 రాసాయి. ఆ తర్వాత c/d అనేది 5:7 కదమ్మా. c/d అనేది 5:7 అయినప్పుడు ఇది 5 ఇదేమో 7 అండి. అలాంటప్పుడు దీని నెంబర్ కూడా 5 అని రాయి, దీని నెంబర్ కూడా 5 అని రాసాయి. ఓకే, ఏ వాల్యూ b వాల్యూ c వాల్యూ d వాల్యూ మనం ఇలా అప్లై చేయాలి. సో ఈ 3 మల్టిప్లై చేస్తాం మనకు 5 3 15 15 1 15 అంటాం. అలానే 5 3 15 15 రోజులు ఎంత అంటే 30. ఆ తర్వాత 5 4 20 20 రోజులు ఎంత అంటే 40. 7 4 28 28 రోజులు ఎంత అంటే 28 రోజులు ఎంత అంటే 56. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 15:30:40:56 ఆన్సర్ అనమాట. 15:30:40:56 మన ఆన్సర్ అండి. అంటే మనం రాసే పద్ధతి అనేది ఎలా చేస్తున్నాం అనే పాయింట్ చాలా జాగ్రత్త అర్థం చేసుకుంటే చాలు అనమాట. ఒకవేళ ఈ కూడా ఇచ్చినా అంతే 1 2 2 2 2 అట్లా చేసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట. ఇది ఒకటి. అంటే ఇప్పుడు మనం ప్రాబ్లం చెప్పడానికి ఏవైతే బేసిక్ పాయింట్స్ కావాలో ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి నేను రివైజ్ చేస్తున్నాను అంతే. ఆ తర్వాత నెక్స్ట్ సపోజ్ చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఎక్కడైనా సరే సమ్ సిచ్యువేషన్లో నీకు 2/3:4/5 కనుక రేషియో కావాలనుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్కి 2/3:4/5కి రేషియో కావాలనుకున్నాం అనుకో. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా మల్టిప్లై చేస్తామంటే ఇది మల్టిప్లికేషన్ 5 రోజులు 10 3 4 12 5 రోజులు 10 3 4 12 అన్నామనుకో. 10కి 12కి రేషియో చేస్తాం మనకి ఎంత అవుతుంది చెప్పు నాకు. అది 5:6 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 5:6 అన్నట్టు.
ఒకవేళ నీ చూడు ఇక మనకి ఇప్పుడు 2/5:3/7 అన్నామనుకో, దీనికి రేషియో ఎంత అన్నామనుకో, మరి జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలని చెప్పాను. ఎప్పుడైనా రెండు భిన్నాలు కనుక ఎదురెదురుగా నిలబడి ఉంటే అడ్డ గుణకారం చేయాలి. 7 రోజులు 14, 5 మూలు 15. అంటే 7 రోజులు 14, 5 మూలు 15 అంటే 14:15 మన ఆన్సర్ అనమాట. 14:15, 14:15 మన ఆన్సర్ అనమాట. రైట్. ఒకవేళ నీకు ఇలా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2/3:3/4 ఒకవేళ నీకు 4/5 ఉందనుకోమా, దీనికి మనం రేషియో ఎలా చేయాలని అడిగామనుకోండి. 2/3, 3/4, 4/5కి రేషియో ఎంత అన్నామనుకోండి. 2 ఉన్నప్పుడు డైరెక్ట్గా అడ్డగుణకార పద్ధతి చేస్తా. 3 ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీకు క్లాస్ చెప్పేటప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను, కంటెంట్ మనం చెప్పేటప్పుడు కూడా చాలాసార్లు చెప్పున్నాము. నువ్వు ఎప్పుడైనా 3 రేషియోలు లేదా 2 కన్నా ఎక్కువ రేషియోలు ఉన్నప్పుడు కింద ఉన్న డినామినేటర్ని క్లోజ్ చేయాలని చెప్పాను. ఇక్కడ ఉన్న ఈ 3ని క్లోజ్ చేసినప్పుడు కింద కనపడే 2 హారాలు ఎవరెవరు, డినామినేటర్స్ ఎవరెవరు, 5, 4 కదా. సో కాబట్టి 5 × 4 × 2 అన్నట్టు. అంటే 5 4 20, 22 ఎంత, వాల్యూ ఎంత అంటే 40. ఆ తర్వాత 4 క్లోజ్ చేస్తాం మనకు, 3 5 15, 15 మూలు ఎంత అంటే 45. ఆ తర్వాత 5ని క్లోజ్ చేయడం వల్ల 3 4 12, 12 ఎంత 48. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 40:45:48. 40:45:48 మన ఆన్సర్ అన్నమాట. అంటే 2 రేషియోలు కనుక మనం పోల్చినప్పుడు అడ్డగుణకార పద్ధతిలో పోల్చాలి. 3 రేషియోలు కనుక పోల్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఇలా క్లోజ్ చేయాలి. 3ని క్లోజ్ చేస్తే 5 4 20, 20 రోజులు 60 అన్నట్టు. 4 క్లోజ్ చేస్తే 3 5 15, 15 మూలు 45 అన్నట్టు. 5ని క్లోజ్ చేస్తే 3 4 12, 12 48. అంటే 40:45:48 మన ఆన్సర్ అనమాట. 40:45:48 మనకు ఆన్సర్ అయిపోతుంది. ఓకే, రైట్. అండ్ ఇది మనకి కావాల్సిన కాన్సెప్ట్. అండ్ దీంతో పాటుగా నీకు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే 2a = 3b ఉందనుకోండి. ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అన్నామనుకోండి. 2a = 3b అన్నప్పుడు ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అంటే ఏ అంటే దాని ఆపోజిట్ ఉన్న 3 తీసుకోవాలా, బి అంటే దాని ఎదురుగా ఉన్న 2 తీసుకోవాలా. ఓకే, ఏ అంటే 3 తీసుకోవాలా, బి అంటే 2 తీసుకోవాలా. అంటే ఇలా ఉన్నప్పుడు నేను ఏం చెప్పినానంటే, నీకు చెప్పిన మాట, నీకు నేర్పించిన పాయింట్ ఒకటే, ఎప్పుడూ కూడా మనకి విలోమానుపాతంలో మాత్రమే ఉంటాయి. ఇలా ఉంటాయి. 2a = 3b అయినప్పుడు విలోమానుపాతం ఉంటాయి. ఏ అంటే 3, బి అంటే 2 అనమాట. a:b యొక్క వాల్యూ ఎంత అంటే ఇది 3:2. a:b యొక్క వాల్యూ ఎంత అంటే 3:2, 3:2. ఒకవేళ నీ కనుక ఎక్కడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ చూడు 5a = 7b అన్నామనుకోమా. 5a = 7b అన్నామనుకో, ఏ వాల్యూ అంటే 7 అవుతుంది, బి వాల్యూ అంటే 5 అవుతుంది. అంటే ఆపోజిట్ టర్న్ అప్ చేయాలి. ఏ వాల్యూ 7, బి వాల్యూ 5. ఒకవేళ నీ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇవి కూడా 3 ఇచ్చాడనుకో, 2a = 3b = 5c అన్నామనుకో. 2a = 3b = 5c అన్నామనుకో. సో 2a = 3b = 5c అంటే ఈ రెండుని క్లోజ్ చేస్తామనుకోమా. ఈ రెండుని క్లోజ్ చేస్తే 3 5 15. రెండుని క్లోజ్ చేయటం వల్ల 3 5 15. తర్వాత 3ని క్లోజ్ చేయటం వల్ల 2 5 10. తర్వాత 5ని క్లోజ్ చేయటం వల్ల 2 3 6. సో ఆన్సర్ అంటే ఎంత అంటే 15:10:6, 15:10:6 మన ఆన్సర్ అనమాట. ఒకవేళ నేను చూడు ఇక మనకి ఇప్పుడు ఇది 3a = చూడు ఇక్కడ 3a = 4b = 5c అన్నామనుకోమా. 3a = 4b = 5c అంటే a:b:c ఎంత అన్నామనుకో. 3ని క్లోజ్ చేస్తామనుకో, 3ని క్లోజ్ చేస్తే 4 5 20. 3ని క్లోజ్ చేస్తే 4 5 20 అండి. 4 క్లోజ్ చేస్తామనుకో 3 5 ఎంత 15. 5ని క్లోజ్ చేస్తామనుకో 3 4 12 అండి. 20:15:12 ఆన్సర్ అనమాట. అంటే ఇలా ఉండేదాన్ని విలోమానుపాతం అంటాము. ఈ విలోమానుపాతం ప్రకారం మాత్రమే మనం లెక్క చేయాలని చెప్పాను. ఆ తర్వాత నెక్స్ట్ చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఈ వాల్యూ చూడు ఇక్కడ ఇది a/2 = b/3 = c/5 అన్నామనుకో. ఇలా ఇచ్చామనుకో, ఇలా ఉన్నదాన్ని ఎప్పుడైనా సరే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటామని చెప్పాము. ఈ బేసిక్ పాయింట్స్ ఫస్ట్ తెలిసి ఉండాలి. మనం క్లాస్ వినే ముందు ఇవన్నీ నీకు అర్థం అవ్వాలా. సో ఇవి అర్థమైతే మనం ఆటోమేటిక్గా మన ప్రాబ్లం చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. a/2 = b/3 = c/5 అన్నామనుకో. చూడు ఇక్కడ a/2 = b/3 = c/5 అన్నామనుకో. దీని మీనింగ్ ఏంటంటే అప్పుడు ఏ వాల్యూని 2గా తీసుకోవాలి, బి వాల్యూని 3గా తీసుకోవాలి, సి వాల్యూ ఎంత 5. అంటే ఆన్సర్ ఈ నత్యమంటే ఎంత 2:3:5 అని అర్థం. అంటే ఇలా ఉంటే దీన్ని విలోమానుపాతం అంటాము, అలా ఉంటే దాన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అనులోమానుపాతం అంటామండి. దీన్ని దిస్ వన్ ఈజ్ నోన్ యాజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అండ్ దట్ వన్ ఈజ్ నోన్ యాజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ అన్నమాట. ఈ పాయింట్ ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అండ్ దాంతోపాటుగా ఇంకా మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఇంకేమన్నా ఉందయ్యా అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు ఇంకో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఎక్కడైనా రేషియో ఇస్తూ 2a/3 =
3b/4 ఇస్తే A/B ఎంత అని అనుకో. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా రెండు రేషియోలు రెండు భిన్నాలు ఎదురుగా ఉంటే ఎప్పుడైనా మనం అడ్డుగుణకారం చేయాలమ్మా. ఇప్పుడు ఎలా చేస్తామో ఇది అంటే చూడక మనకి ఇప్పుడు 3 × 3 అంటే 9 కదా. అంటే అప్పుడు 3 3 ఎంత 9, అంటే ఏ వాల్యూ 9గా తీసుకుంటాము. ఆ తర్వాత బి వాల్యూ అన్నా మనకు 4 2 ఎంత 8. అంటే ఆన్సర్ ఏకి బికి రేషియో ఎంత అంటే 9:8, 9:8, 9:8 మన ఆన్సర్ అనమాట. A/B యొక్క వాల్యూ ఎంత అంటే 9:8, 9:8 మన ఆన్సర్ అనమాట. ఏ వాల్యూ 3 3 9, 4 8, అంటే A/B వాల్యూ ఎంత 9:8. ఆ తర్వాత నెక్స్ట్ చూడు ఇక్కడ మనకి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇలా ఇచ్చాము 2a/5 ఓకే 4b/7 అన్నామనుకో. అప్పుడు నేనేమడుగుతున్నా అంటే నీకు అడిగేటప్పుడు A/B యొక్క వాల్యూ ఎంత అన్నామనుకో. A/B యొక్క వాల్యూ ఎంత అన్నామనుకో 5 4 20, 7 2 14, అంటే 5 4 20, 7 2 14, అంటే 20కి 14 రేషియో చేస్తే 2 7 2 10. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 10:7, 10:7 ఆన్సర్ అనమాట. ఇలా విలోమానుపాతం మనం చేస్తామన్న. ఇలా మనకి మ్యాక్సిమం ఇలా పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాము. ఇప్పుడు దీని మీద ఉన్న ప్రాబ్లమ్స్ మనం కొన్ని చేద్దాము. అంటే నీకు మోడల్ 1లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. తర్వాత మోడల్ 2 కూడా ఇలా బేసిక్స్ చెప్పి మనం చేద్దాము. ఓకే, స్టెప్ బై స్టెప్ లెవెల్ బై లెవెల్ మనం ముందుకెళ్దాము. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ప్రాబ్లం నెంబర్ 1 అండ్ ఫస్ట్ వన్. ఇప్పుడు మనం ఆల్రెడీ చేస్తాం కదా. A/B = 5:7, B/C = 6:11 అయితే దెన్ A/B/C ఈజ్ కావాలి. A/B/C కావాలి. ఇప్పుడు నీకు ఆల్రెడీ A/B/C చేయడానికి నేను ఆల్రెడీ చెప్పాను. ఇది ఏ వాల్యూ, ఇది B వాల్యూ, ఇది C వాల్యూ అంటే ఇదంతా ఇది 5 7, ఇది 7 కూడా రాయాలి. B/C అనేది 6:11 కదా. సో కాబట్టి ఇది 11. ఇక నేనేమనంటే ఇప్పుడు నువ్వు ఇలా రాసినప్పుడు నీకు ఆటోమేటిక్గా చాలా ఈజీగా తెలిసిపోద్ది. 11 ఏళ్ళు ఎంత 77, అంటే చివరిలో 77 ఉన్నది మనకు ఆన్సర్ అవ్వచ్చు. అలా మనము ఆప్షన్ ఎలిమినేషన్ అలా చేసుకోవచ్చు. అంటే 11 ఏళ్ళు ఎంత అంటే 77 ఇక్కడ. ఆ తర్వాత 6 ఏళ్ళు ఎంత 42 ఇక్కడ. ఈ 6 ఉన్నప్పుడు ఇక్కడ కూడా 6 రాయమనగా 6 5 ఎంత 30. అంటే ఆన్సర్ ఈక్వల్స్ 30:42:77, 30:42:77 ఇక్కడే కదా ఉంది ఇక్కడ. సో కాబట్టి ఇది మనకి ఆన్సర్. అంటే మొత్తం మల్టిప్లై చేసే పని లేదు. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తే మ్యాక్సిమం నెంబర్ అనేది మన ఆన్సర్ అవ్వచ్చు, అవకాశం ఉంది. ఓకే రైట్. కాబట్టి ఫస్ట్ వన్కి ఆన్సర్ అంటే బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. తర్వాత సెకండ్ వన్ చూడమ్మా. సెకండ్ వన్ చూడు. A/B 3:4, B/C 8:9 అన్నప్పుడు A/C ఎంత అన్నాడు. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మనకి నేను చెప్పింది దానిలో బహుళ నిష్పత్తి ఫార్ములా మొదటి పదాల లబ్ధం చివరి పదాల లబ్ధం అనమాట. మొదటి పదాల లబ్ధం చివరి పదాల లబ్ధము. బహుళ నిష్పత్తి అంటే కాంపౌండ్ రేషియోకి మన ఫార్ములా ఏం చెప్పామంటే కాంపౌండ్ రేషియోకి ఫార్ములా ఏం చెప్పామంటే ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ ఈజ్ టు ప్రోడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్. ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ ఈజ్ టు ప్రోడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్ అండి. ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ ఈజ్ టు ప్రోడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్. ఇప్పుడు వాడు ఇచ్చినప్పుడు A/B యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు 3:4 కదా. B/C యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా 8:9 కదా. నాకేం కావాలి మొదటి పదాల లబ్ధం చివరి పదాల లబ్ధం కావాలి ఇక్కడ అంతే. లేదు నువ్వు A/B/C కనుక్కొని తర్వాత A/C మాత్రమే మల్టిప్లై చేసి మనము పోలుస్తానన్నా అలా అయినా పర్లేదమ్మా. సో కాబట్టి ఇక్కడ మనకి 3 8 ఎంత అంటే 24, 4 9 ఎంత 36, 24కి 36 కొట్టివేల చేయనమ్మా. 12 2 12 3 అన్నట్టు. సో కాబట్టి ఆన్సర్ ఇది అంతేమంటే ఎంత అంటే 2:3 ఆన్సర్ అన్నమాట. 24 36కి రేషియో చేయాలి. 3 8 24, 4 9 36, 24 36 రేషియో చేస్తే ఎంత 2:3 కదా. సో కాబట్టి సెకండ్ మనకి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. గుర్తుపెట్టుకోండి. కాంపౌండ్ రేషియో ఫార్ములా ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ ఇష్టు ప్రోడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్. మొదటి పదాల లబ్ధం ఇష్టు చివరి పదాల లబ్ధం అనమాట. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడు. ఇది కూడా మనకి బహుళ నిష్పత్తి ప్రకారమే కాంపౌండ్ రేషియో ప్రకారమే. ఇఫ్ A/B = 8:15, B/C = 5:8, C/D = 4:5 అయినా A/D ఎంతో కావాలి. అంటే వాడు ఇచ్చిన దానిలో చూడు ఇక్కడ A/B అనేది వాల్యూ ఎంత 8:15, B/C ఎంత 5:8, C/D ఎంత 4:5. ఇది కంబైన్ చేసామనుకోమా 4 5 20 28 ఎంత 160 కదా. ఇది 160. ఇది 40 15 ఎంత అంటే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 600 అనమాట. 160కి 600 రేషియో చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఇది కట్ చేస్తామనుకో 4 4 4 15. సో కాబట్టి ఆన్సర్ ఇది ఎత్తమంటే ఏంటంటే 4:15 ఆన్సర్ అనమాట. అంటే థర్డ్ వన్కి బి ఆప్షన్. మొదటి పదాల లబ్ధం చివరి పదాల లబ్ధం చేయండి. 8 5 40 44 160, 15 × 8 × 5,
540 40 15 ఎంత అంటే 600. సో కాబట్టి 4:15 మన ఆన్సర్ అనమాట. ఇది దేని ప్రకారం చేస్తున్నామంటే బౌల్ నిష్పత్తి అంటే కాంపౌండ్ రేషియో ప్రకారం చేస్తున్నాం అనమాట. సో కాబట్టి ఇది థర్డ్ వన్కి బి ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడు, ప్రాబ్లం నెంబర్ 4 చూడు. A:B:C = 2:3:4, దెన్ A/B:B/C:C/A ఈజ్ ఈక్వల్స్ టు కావాలి. ఓకే రైట్. దెన్ A/B:B/C:C/A కావాలి. నీకు ఇప్పుడు A/B రాయాలంటే ఏం రాస్తాం ఇక్కడ మనం చెప్పి ఇక్కడ ఇది 2/3, B/C అంటే ఏం రాస్తాం 3/4, C/A అంటే ఏం రాస్తామో 4/2. ఇప్పుడు 2/3, 3/4, 4/2 మనం కంబైన్ చేయాలంటే కింద ఉన్న డినామినేటర్ని క్లోజ్ చేయాలమ్మా. ఇప్పుడు ఇక్కడ ఉన్న 3ని క్లోజ్ చేస్తామనుకో, 3ని క్లోజ్ చేస్తే 2 4 8 కదా, 8 రోజులు ఎంత 16, 2 4 8 8 రోజులు ఎంత అంటే 16. 4 క్లోజ్ చేస్తామనుకో 3 రోజులు 6, 6 3 ఎంత 18. తర్వాత 2 క్లోజ్ చేస్తామని 3 4 12, 12 4 ఎంత అంటే 48. అంటే 16:18:48 మన ఆన్సర్ అనమాట. 16:18:48 మన ఆన్సర్ అన్న. ఇప్పుడు మనం కట్ చేస్తామనుకో అమ్మా చూడక మనకి ఇప్పుడు కట్ చేస్తామనుకో 2 8లు, 2 9లు, 2 24. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 8:9:24 ఆన్సర్ అనమాట. 8:9:24 ఆన్సర్ అంటే ఫోర్త్ వన్కి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్. నీకు ఆల్రెడీ ఎలా చేయాలి ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీకు కంటెంట్ చెప్పేటప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో కాబట్టి ఫోర్త్ వన్కి ఆన్సర్ ఏంటంటే డి ఆప్షన్. 8:9:24 మన ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడమ్మా. A:B = 1/2:3/8 అండ్ B:C = 1/3:5/9, C:D = 5/6:3/4 అయితే A:B:C:D కావాలి. నీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, 2 భిన్నాలు కనుక 2 ఫ్రాక్షన్స్ కనుక ఇట్లా ఉన్నట్లయితే మనం ఏం చేయాలి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా మల్టిప్లై చేస్తామంటే చూడక మనకి ఇప్పుడు ఇది ఇలా. సో కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు మనకు కావాల్సింది A వాల్యూ, B వాల్యూ, తర్వాత C వాల్యూ, ఆ తర్వాత D వాల్యూ అన్నా మనకు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే 8 6 అంటే క్యాలిక్యులేషన్లో A వాల్యూ ఎంత 4, B వాల్యూ ఎంత 3 కదా. అంటే A వాల్యూ 4, B వాల్యూ 3 అయినప్పుడు CD ఖాళీగా ఉన్నాయి కదమ్మా. అప్పుడు C దగ్గర 3 రాయాలి, ఆ తర్వాత D దగ్గర కూడా 3 రాయాలి. ఆ తర్వాత B:C అనేది ఎంత 1/3:5/9 కదా. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 9 ఇది 15 అన్నా మనకమ్మ చూడక ఇది 9 ఇది 15 అన్నా మనకు 3 5 3:5 కదా. అంటే B వాల్యూని 3గా తీసుకో, C వాల్యూ 5గా తీసుకో. ఇది 3 ఇది 5 అనుకుంటే ఇది వాల్యూ ఎంత ఇది 5, ఈ వాల్యూ ఎంత ఇది 3. 3 5 అయితే ఇది 5, అది 3 అవుతుంది. C:D అనేది ఎంత 5/6:3/4 కదా. 5/6:3/4 అంటే క్యాలిక్యులేషన్ చేయది ఇది ఎంత అవుతుంది మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 28గా. ఒకవేళ చిన్న నెంబర్గా మార్చుకుంటే 10 9 అవుతుంది. అంటే C వాల్యూ 10, D వాల్యూ 9 అండి. సో ఇది 10, ఇది 10 అండి. ఇది క్యాలిక్యులేషన్ అన్నమాట. సో ఇక చూడు ఇక్కడ మనకి ఇప్పుడు నీకు క్యాలిక్యులేషన్లో ఇక్కడ నువ్వు చూస్తే ఇప్పుడు ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఏ నెంబరే కంపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ మల్టిప్లై చేయడం వల్ల 9 × 5 45, 3 ఎంత 135 కదా. సో 135లో మనకి 0 వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక 10 ఆన్సర్ కాదు 10 ఆన్సర్ కాదు 10 అంటే 80% చివరిలో 0 మిగిలే అవకాశం లేదు కదా. మొత్తం మల్టిప్లికేషన్ చేయనక్కర్లేదు. నువ్వు ఎప్పుడు కూడా ఎండింగ్ టర్మ్ కానీ ఫస్ట్ టర్మ్ కానీ చూసుకో. ఇప్పుడు 3 5 15, 15 9 ఎంత 135 కదా. అంటే ఖచ్చితంగా 5 కాంబినేషన్లోంచి 0 వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కావచ్చు, సెకండ్ ఆప్షన్ కావచ్చు, థర్డ్ వన్ కూడా కాకపోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్ అవ్వచ్చు. అది నేను చెప్పేది ఇక్కడ. సో క్యాలిక్యులేషన్ చూడు. 4 ఇది 12 టైమ్స్ ఎంత 120, ఇదెంత ఇది 90, ఇదెంత 150, ఇదెంత 135 సో చూడక మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడమ్మా మనకి ఇది 120, ఆ తర్వాత 90 150 135 అన్నా మనకు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడు ఇక్కడ 15 9s, 15 10s, 15 6s, 15 8s. సో ఈ రేషియో ఈక్వల్స్ ఎంత 8:6:10:9, 8:6:10:9 అంటే ఫిఫ్త్ వన్కి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్. డి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా, చాలా ఈజీ కదా. అదే లేదా మొత్తం మల్టిప్లై చేయకుండా కూడా ఎలా చేయాలో నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో కాబట్టి డి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడు. ఇప్పుడు సిక్స్త్ వన్ చూడు. ఇప్పుడు నీకు సపోజ్ ఈ లెక్క ఇచ్చాడు, నువ్వు డైరెక్ట్ చేయాలనుకున్నావు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు దీనిలో చూసుకుంటే చివరి నెంబర్స్ మల్టిప్లికేషన్ 3 5 ఇది ఒక 7 ఇలా ఉంది కదా. అంటే చివరి ఎండింగ్లో మన గ్యారెంటీగా మనకి మ్యాక్సిమం 7తో డివైడ్ అయ్యే నెంబర్ కావాలి. కాబట్టి చూడక మనకి ఇక్కడ 35, ఇక్కడ కూడా 35, ఇక్కడ కూడా 35, ఇక్కడ కూడా 35 ఇచ్చాడు. సో కాబట్టి అన్ని ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. అలా చాయిస్ ప్రకారం మనం వెళ్ళొచ్చు అని చెప్తున్నాను అంతే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వాడు ఇచ్చినప్పుడు ఏ వాల్యూ, బి వాల్యూ, ఆ తర్వాత సి వాల్యూ, ఆ తర్వాత డి వాల్యూ అనమాట. A:B 2:3 కాబట్టి ఇది 2 3 కాబట్టి ఇది ఎంత ఇది 3 ఇది 3 అవుతుంది.
B/C ఎంత 4:5 కదా, ఇది 4, 5 అయితే ఇదెంత 5, ఇది ఎంత రాస్తాం 4. 4కి ముందు 4 రాయాలా, 5 తర్వాత కూడా 5 రాయాలా. తర్వాత C/D 6:7 కదమ్మా. C/D 6:7 అంటే ఇది 6, 7 అయినప్పుడు ఈ నెంబర్ 6 రాస్తాం, ఈ నెంబర్ కూడా 6 రాస్తాం ఇట్లా. ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ మన క్యాలిక్యులేషన్ తీసుకుంటే చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో వాడు చెప్పినప్పుడు 2x4x6 చేయాలా. 2 4 8 8 ఆర్లు ఎంత 48. తర్వాత 12 ఆర్లు ఎంత 72. 33 ఎంత 90. ఆ తర్వాత 15 ఏళ్ళు ఎంత అంటే 105. 48:72:90:105 మన క్యాలిక్యులేషన్ అన్న. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఏమో చూడమ్మా, ఇక్కడ మనకి 3 టేబుల్ మేబీ క్యాన్సిలేషన్ పోతుందేమో. ఓకే 3 35. తర్వాత ఇది 3 30. ఓకే 3 24. 3 16. అంటే ఆన్సర్ ఈక్వల్స్ టు 16:24:30:35. 16:24:30:35 మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి 6th వన్కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్. సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ 7th వన్ చూడు. 7th వన్ చూడు. 2A = 3B = 4C అయినప్పుడు A/B/C ఎంతో కావాలి. చూడు ఇది వాడిచ్చింది. ఏమేమి ఇచ్చాడు చూడు ఇక్కడ మనకి. ఇది 2A = 3B = 4C అయినప్పుడు A/B/C కావాలి. ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే విలోమానుపాతమే కదా మనం అనేది. విలోమానుపాతం కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 2ని క్లోజ్ చేసాము. 2 క్లోజ్ చేస్తే 3 4 ఎంత అంటే 12. తర్వాత 3 క్లోజ్ చేస్తాం మనకు 2 4 ఎంత 8. తర్వాత 4 క్లోజ్ చేస్తాం 2 3 ఎంత 6. సో ఆన్సర్ ఈక్వల్స్ 12:8:6. విలోమ నిష్పత్తి చేయటం అనేది ఎలా అనేది ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి 12:8:6 అన్న మనం క్యాలిక్యులేషన్ చేస్తే చూడు 2 3 2 4 2 6. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 6:4:3. 6:4:3 ఆన్సర్ అన్నమాట. 6:4:3. తర్వాత 8th వన్ చూడు. ప్రాబ్లం నెంబర్ 8 చూడు. A/3 = B/4 = C/5 అయితే A/B/C కావాలి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలా కింద ఉన్నది అనుకో చూడు, ఇక్కడ ఇలా ఉంటే దీన్ని డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటామని చెప్పాము, అనులోమానుపాతం అని చెప్పాము. సో కాబట్టి 8th వన్కి ఆన్సర్ అంటే సి ఆప్షన్. సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 3:4:5 మన ఆన్సర్ అండి. 3:4:5. 3:4:5. సో A/B/C అనే క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 3:4:5. నెక్స్ట్ 5th వన్ చూడు. 2A = 3B 4B = 5C. ఇలా ఉంటే మనం ఆల్రెడీ చెప్పున్నాము A/B కావాలంటే ఎప్పుడైనా విలోమానుపాతం ఇన్వర్స్లీ ప్రపోర్షన్ తీసుకోవాలని చెప్పాను. ఇప్పుడు నీకు A/B అంటే A అంటే 3గా తీసుకో, B అంటే 2గా తీసుకో. అంటే A/B యొక్క వాల్యూ ఎంత, ఇది 3:2. 4B = 5C అంటే B అంటే 5 C అంటే 2 అనుకున్నాం అనుకో. B వాల్యూ ఎంత 5, C వాల్యూ ఎంత 4. నీకు A/C అంటే ఆల్రెడీ నేను నేర్పించున్నాను, బహుళ నిష్పత్తి అని చెప్పున్నాను. ఆ బహుళ నిష్పత్తి ప్రకారం క్యాలిక్యులేషన్ చేయాలా. అంటే 3 5 15, ఆ తర్వాత 2 4 ఎంత 8. సో కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 15:8 మన ఆన్సర్ అనమాట. 15:8. 15:8. 15:8 మన ఆన్సర్ అండి. ఓకే 3 5 15 2 4 8 కాబట్టి 15:8. 15:8 ఎక్కడ ఉంటే మనకి అదే కదా ఆన్సర్. సో కాబట్టి 9th వన్కి సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. తర్వాత 10th వన్ చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 10 చూడు. ద రేషియో 4.35:2 అన్న. అంటే వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ 4/3.5:2 అంటే 4/3.5 అంటే 2/7 కదా. అంటే ఇప్పుడు 2/7 అంటే 2² హోల్ పవర్ ఎంత అండి, ఇది 3.5 బై ఇది ఎంత 2/5 అండి. ఈ వాల్యూ చూడు, ఇది 2/7 / 2/5 అండి. A/m/A/n అంటే A/m-n కదా. సో కాబట్టి 2/7 - 5 చేస్తే ఇది 2² అవుతుంది. 2² అంటే వాల్యూ ఎంతమ్మా 4 కదా. 4 ఏమి లేకపోతే 1 కదా. సో కాబట్టి 10th వన్కి ఆన్సర్ అంటే బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. సో అంటే 4ని 2² రాయండి. 2² హోల్ పవర్ 3.5 అంటే 2 × 3.5 అంటే 2/7 బై 2/5 అంటే 7 నుంచి 5 మైనస్ చేస్తే 2². 2² అంటే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 4/1 అనమాట. 4:1 మన ఆన్సర్. నెక్స్ట్ 11th వన్ చూడు. 1/5:1/x = 1/x=1/1.25 దెన్ ద వాల్యూ ఆఫ్ x కావాలి. నువ్వు చూస్తే పైన ఉన్న న్యూమినేటర్ వాల్యూస్ మొత్తం కూడా సేమ్ ఉన్నాయి కదా. సో న్యూమినేటర్ వాల్యూ అనేది సేమ్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ మాత్రమే మనం కంబైన్ చేసేయండి. అంటే ఇది 5:x = ఎంత అవుతుంది, x = 1.25. అప్పుడు x × x అంటే ఎంత ఇక్కడ x² కదా. 5 × 1.25 అంటే ఎంత 6.25 కదా. x² = 6.25 అయితే x ఈక్వల్స్ ఎంత అవుతుంది ఇప్పుడు మనకి 2.5 కదా. అది 2.5. సో కాబట్టి మనకి 11th వన్కి మనకి సి ఆప్షన్. సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. x × x అంటే x² = 6.25 అంటే x ఈక్వల్స్ ఎంత 2.5 మన ఆన్సర్ అనమాట. రైట్.
తర్వాత 12th వన్ చూడు, ఇక్కడ 4 డాట్లు ఉన్నాయంటే ఎప్పుడైనా ఈక్వల్స్ టు ఉన్నట్టు లెక్క. 0.775 ఈక్వల్స్ టు 5:8 అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ కావాలి. సో ఈ రెండు ఇంటూ చేయండి, ఈ రెండు ఇంటూ చేయండి అమ్మా. అంటే ఇప్పుడు దీనిలో మనం ఏం రాస్తాం చెప్పు, ఇక్కడ 0.75 ఈక్వల్స్ టు 5:8 అన్నాం అనుకో. ఈ రెండు మల్టిప్లికేషన్, ఈ రెండు మల్టిప్లికేషనే కదా. సో కాబట్టి ఇది 5x ఈజ్ ఈక్వల్స్ ఎంత, 6 కదా. అప్పుడు ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది అంటే 6/5 అవుతుంది. 6/5 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 1.2 ఆన్సర్. అంటే 12th వన్కి బి ఆప్షన్. ఓకే, బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. అంతిమ లబ్ధం ఈక్వల్స్ మధ్యమ లబ్ధము. 0.75 × 8 అంటే వాల్యూ ఈక్వల్ 6 అంటే 5 × x అంటే 5x. 5x = 6 అయితే x = 6/5 అవుతుంది. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 1.2 మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 13th వన్ చూడు, x:y = 5:2 అయితే 8x + 9y = 8x + 2y కావాలి. అంటే ఇప్పుడు x వాల్యూని x ప్లేస్లో 5 పెట్టేస్తే y ప్లేస్లో 2 పెట్టేస్తాయి. చూడు, ఇది 8x + 9y / 8x + 2y ఇది కావాలి. అంటే ఇప్పుడు ఇలా కనుక ఇస్తే దీన్ని ప్రతిక్షేపణ పద్ధతి అని చెప్తామని మనం ఆల్రెడీ చెప్పున్నామా, దాని ప్రకారమే చెప్తాను. అంటే x ప్లేస్లో 5 పెట్టాలో y ప్లేస్లో 2 పెట్టామనుకో. ఇక్కడ మనకి నేనేమనంటే x ప్లేస్లో 5 పెడితే 8 × 5 కదా, ప్లస్ ఇది 9 × ఎంత, 2, 8 × 5 + 9 × 2 / ఆ తర్వాత 8 × 5 అండి, 8 × 5 ప్లస్ ఇక్కడ చూడు, ఇక్కడ ఇది 2 × 2 అన్నట్టు. ఇది మనం క్యాలిక్యులేషన్. అంటే 8 × 5 40 + 9 రోజులు 18 అండి. 40 + 18 అంటే ఎంత, 58 కదా. ఈ వాల్యూ అనేది ఎంత అంటే 58/40 + 4 ఎంత, 44. 58/44 అంటే వాల్యూ ఎంత అంటే 29/22, 29/22. సో 29తో స్టార్ట్ అయ్యేది మనకి ఆన్సర్ సిఏ కాబట్టి సి అనేది మన ఆన్సర్ అనమాట. 8x + 9y / 8x + 2y అన్నాం అనుకోండి. ఎక్స్ ప్లేస్లో 5 పెట్టాలా, y ప్లేస్లో 2 పెట్టాలండి. 8 × 40 + 9 రోజులు 18 అంటే 40 + 18 58. తర్వాత 40 + 4 ఎంత, 44. 58/44 అంటే 29/22 కదా. సో కాబట్టి 13 లెక్కకి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. తర్వాత 14 చూడు, ప్రాబ్లం నెంబర్ 14 చూడు. ఈ 15% x = 20% y అయితే దెన్ x = y కావాలండి. ఇలా నీకు ఆల్రెడీ చెప్పాను, క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను. ఏమని చెప్పానంటే ఇలా కనుక ఈక్వల్ ఉంటే x వాల్యూని 20గా తీసుకోవాలి, y వాల్యూని 15గా తీసుకోవాలి. అంటే x = y అన్నామనుకో, x వాల్యూని 20గా తీసుకో, y వాల్యూని ఎంత తీసుకుంటావు, 15గా తీసుకుంటాం. 20 15 అంటే 5 3 5 4 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 4:3. అంటే 14th బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 14 లెక్క ఆన్సర్ ఏంటి, 4:3 ఆన్సర్ అండి. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు వాటి విలోమాలు సమానం అండి. అప్పుడు ఎక్స్ని 20గా తీసుకో, వైని 15గా తీసుకో. 20:15 అంటే 4:3 మన ఆన్సర్ అనమాట. ఆ తర్వాత x = y = 2:1 అయితే x² - y² x² + y² కావాలి. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే ఇది x² - y² / x² + y² కావాలి. అంటే ఆ రేషియో నుంచి x ప్లేస్లో 2 పెట్టేసి y ప్లేస్లో 1 పెట్టేసి, చాలా సింపుల్. చూడు ఈ క్యాలిక్యులేషన్ చూడు, ఇది 2² - 1² తర్వాత ఇది 2² + 1². 2² అంటే 4లోంచి 1 మైనస్ చేస్తే 3 అండి. 4 + 1 అంటే 5 అనమాట. సో కాబట్టి మనకి 15th ఆన్సర్ ఏంటంటే ఏ ఆప్షన్ అండి, 3:5 మన ఆన్సర్ అనమాట.